మొత్తం మీదనైతే కేంద్ర బలగాలైతే మావోయిస్టులను హతమార్చే పని అయితే పెట్టుకున్నారు. నిన్నటి రోజు మావోయిస్టుల అగ్రనేత హిడ్మాన్ గుత హతమార్చారు. మరి అది ఒకసారి చూద్దాం. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్, ఆయన భార్య రాజే, మరో 4 మృతి. ఆంధ్రప్రదేశ్లోని మారేడుపల్లి అడవుల్లో ఎదురు కాల్పులు. మొత్తం మీదనైతే కేంద్ర బలగాలు అయితే అసలు ఇక మావోయిస్టులను అసలు రూపురేఖలు లేకుండా వేయాలని అయితే ఫిక్స్ అయినట్టుంది. హిడ్మాపై రూపాయలు 1 కోటి, రాజేపై 50 లక్షల రివార్డు. ఘటనా స్థలంలో 2 AK-47లు, ఇతర ఆయుధాలు స్వాధీనం. భద్రతా దళాలపై మెరుపుదాడులు చేసి మోస్ట్ వాంటెడ్గా మారిన హిడ్మా, అతడే టార్గెట్గా స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన కేంద్రం. భద్రతా బలగాలకు నవంబర్ 30 డెడ్లైన్. అయితే ఈ నవంబర్ 30 డెడ్లైన్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే నియమించింది. ఎందుకంటే హిడ్మాను అంతలోపే హిడ్మాన్ అయితే ఈ 30 తారీఖు వరకు అయితే పట్టుకోవాలని చెప్పారు. ఇక అంతకన్నా ముందే గడువు 12 రోజులు ముందుగానే ఆపరేషన్ పూర్తి. మొత్తం మీదనైతే హిడ్మాన్ అయితే కేంద్ర బలగాలు అయితే ఆంధ్రప్రదేశ్లోని మారేడుపల్లి అడవుల్లో ఎదురుకాల్పు చేస్తే అందులో హిడ్మాన్ అయితే మరణించాడు. ఇక కేంద్ర ప్రభుత్వం అసలు నక్సలిజాన్ని లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి అమిత్ షా కూడా చెప్తున్నారు. మావోయిస్టు అగ్రనేత మాడవి హిడ్మా ఎన్కౌంటర్లో మరణించారు. కొన్నాళ్ళుగా కేంద్ర బలగాలతో పాటు వివిధ రాష్ట్ర పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన ఆయన మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని మారేడుపల్లి అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయారు. మొత్తం పోలీసులకైతే హిడ్మా మొత్తం ముప్పు తిప్పలైతే పెట్టింది. కొన్ని సంవత్సరాల నుంచి అసలు ఆయన పట్టుకుందామంటే ఎవరి తరం కూడా కాలేదు, అంత అట్లా చేసిండు. పోలీసు బలగాలను అయితే అంత సుక్క చూపెట్టిండు. మొత్తం మీదనైతే ఈ ఎన్కౌంటర్లో హిడ్మా భార్య రాజక్క అలియాస్ రాజే, మరో 4 మావోయిస్టులు మరణించారు. మావోయిస్టుల పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA బెటాలియన్ 1 కమాండర్గా వ్యవహరిస్తున్న హిడ్మాపై రూపాయలు 1 కోటి, ఆయన భార్య రాజేపై 50 లక్షల రివార్డు ఉంది. భద్రతా దళాలపై మెరుపు దాడులు చేయడంలో ధీటుగా పేర్కొన్న హిడ్మా చాలా ఏళ్లుగా పోలీసు లిస్టులో ఉన్నారు. 5 రాష్ట్రాల పోలీసులకు కొరగరాని కొయ్యగా మారారు. అనేక ఎన్కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. మొత్తం మీదనైతే ఎన్నో ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకొని లాస్ట్ నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్లోని మారేడుపల్లి అడవుల్లోనైతే హిడ్మాన్ అయితే కేంద్ర బలగాలు అయితే హతమార్చాయి. ఇక మొత్తం ఈ నెల 30 తారీఖు నాడు అయితే వాళ్ళకైతే డెడ్లైన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం మీద మీరు హిడ్మాన్ పట్టుకోవాలని చెప్పి ఎట్లనైనా అది చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే డెడ్లైన్ విధించింది. ఆ డెడ్లైన్కు సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారమే 12 రోజుల ముందే హిడ్మాన్ అయితే హతమార్చినట్టు అయితే తెలుస్తుంది. ఇక అసలు కేంద్ర ప్రభుత్వానికి ఈ నక్సలైట్లకు అసలు పంచాయతీ ఏంది? అసలు నక్సలైట్లను చూసి మరి కేంద్ర ప్రభుత్వం భయపడుతుందా? ఒకవేళ మేము తప్పులు చేస్తే ఏమన్నా సంఘటనలు జరుగుతాయని ముందే ఆలోచించుకొని మరి భయపడి ఇట్లా నక్సలిజాన్ని మొత్తం రూపురేఖలు లేకుండా చేద్దామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరి డిసైడ్ చేసుకొని ఇక మార్చిలోగా మొత్తం నక్సలిజాన్ని రూపురేఖలు లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఇక చూద్దాం, మరి ఇంకా ఈ 4 నెలల టైంలో మరి ఇక నక్సలిజాన్ని మొత్తం అంతం చేస్తారా మరి ఎట్లా అనేది చూద్దాం.